కావ్య వాళ్ళ బామ్మ అయితే కావ్య దగ్గరికి వచ్చి విడాకుల పేపర్ చూపిస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అయిన కావ్య, ఏంటి బామ్మగారు మీరు కూడా మీ మనవడిలాగా ఆలోచిస్తున్నారా అనేది అంటూ ఉంటుంది. అవును కావ్య, ఎలాగా బుద్ధి చెప్పాలో అలాగే చెప్పాలి. విడిపోవాలనుకునేటప్పుడు వాడు విడిపోవాలి, నా భార్య విడిపోతుంది అని అనేటప్పుడు దగ్గర అవ్వాలనుకుంటాడు. దగ్గర అవ్వాలనుకునేటప్పుడు దూరం చేయాలనుకుంటారు. అందుకు నువ్వు దూరం అవ్వాలని అనుకో, విడాకులు ఇవ్వు, విడాకుల నోటీస్ పంపించు, అప్పుడు కానీ రాజుకి బుద్ధి రాదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య వాళ్ళ బావ అయితే షాక్ అవుతూ ఉంటారు. నేను చెప్పినట్లుగా చెయ్యమ్మా, పర్వాలేదు, నేను నీ వెనకాతల ఉండి ఇదంతా చేస్తున్నానని నేను చెప్తాను కదా, నేను నీకు భరోసాగా ఉంటాను కదా అంటే, అవునా బామ్మగారు, ఏదైనా అయ్యిందనుకో, నాకు నిజంగా అతను విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు, ఎలాగో నేను ఇస్తున్నాను కదా అని యాక్సెప్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి బామ్మగారు, ఇది వర్కౌట్ అవుతుందా అనేది అంటూ ఉంటుంది కావ్య. తప్పకుండా వర్కౌట్ అవుతుంది కావ్య, నేనున్నాను కదా, నీకెందుకు, నువ్వు ఇవ్వు, నీ వెనకాతల నేనున్నాను అని చెప్పి విడాకుల కాగితం మీద సంతకం పెట్టమంటుంది.